హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము వేవ్స్ టాపిక్లో నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చూద్దాం ఈరోజు ఇది ఏంటి. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రిచ్డ్ స్ట్రింగ్స్ అండ్ హెన్స్ డెడ్యూస్ ది లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ స్ట్రిచ్డ్ స్ట్రింగ్. ఏమడుగుతున్నాడు? ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎక్కడ ఇన్ స్ట్రిచ్డ్ స్ట్రింగ్స్ అండ్ హెన్స్ డెడ్యూస్ ది లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్. మనం ఇంకా ఏమి చెప్పాలి ఈ క్వశ్చన్లో? లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ స్ట్రిచ్డ్ స్ట్రింగ్ క్వశ్చన్ కూడా, అంటే 2 క్వశ్చన్స్ కంబైన్ చేసి ఒక క్వశ్చన్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా అడిగినాడు అనమాట. స్ట్రిచ్డ్ వేవ్స్ ఇన్ స్ట్రిచ్డ్ స్ట్రింగ్స్ చూద్దాము. వెన్ ఏ స్ట్రిచ్డ్ స్ట్రింగ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్ ప్లగ్డ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్. ఎప్పుడైతే స్ట్రిచ్డ్ స్ట్రింగ్ బోత్ ఎండ్స్కి ఫిక్స్ చేస్తే ఏమవుతుంది? ప్లగ్డ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్కి ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. Transverse pulses are produced travel either way along the length of the string and get reflected at fixed ends. రిఫ్లెక్టెడ్ అవుతూ ఉంటాయి ఫిక్స్డ్ ఎండ్స్ అనమాట. ఎండ్స్ ఫిక్స్ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దిస్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కదా, అవి ఏమవుతూ ఉంటాయి? ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ అవుతాయి విత్ ది సేమ్ యాంప్లిట్యూడ్ ఎలాగుంటుంది? సేమ్ ఉంటుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఓవర్లాప్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ఓవర్లాప్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అనమాట. ప్రొడ్యూసెస్ ఏ రిజల్టెంట్ వేవ్ కంటైనింగ్ లూప్స్. అప్పుడు ఏమొస్తుంది మనకు? రిజల్టింగ్ వేవ్ కంటైనింగ్ లూప్స్ వస్తాయన్నమాట, ప్రొడ్యూస్ అవుతుంది. ది రిజల్టెంట్ వేవ్ ఈజ్ నోన్ యాజ్ స్టేషనరీ యాజ్ స్టాండింగ్ వేవ్. ఆ వచ్చిన వేవ్ని మనం ఏమంటాము? ఆ రిజల్టెంట్ వేవ్ని ఏమంటామంటే స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్ అంటాం. ది ఈక్వేషన్స్ ఆఫ్ progression waves traveling in opposite direction along a stretched string is given by. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేవి ఈక్వేషన్ ఏంటంటే y1 ఈక్వల్స్ టు ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ. పాజిటివ్ డైరెక్షన్ విత్ నెగిటివ్ యాంప్లిట్యూడ్. పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది విత్ నెగిటివ్ యాంప్లిట్యూడ్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా చూడండి, y2 ఈక్వల్స్ టు ఏ సైన్ kx ప్లస్ ఒమేగా టీ. నెగిటివ్ డైరెక్షన్ విత్ పాజిటివ్ యాంప్లిట్యూడ్. నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది, పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఉంది. అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్. మన ప్రిన్సిపల్ ప్రకారం ప్రిన్సిపల్ వేవ్స్ ప్రకారము ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ ఈజ్ గివెన్ బై y ఈక్వల్స్ టు y1 ప్లస్ y2. y1 ప్లస్ y2 అంటే y1 ప్లస్లో ఏముంది? ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ kx ప్లస్ ఒమేగా టీ. దేర్ ఫోర్ y ఈక్వల్స్ టు 2a సైన్ kx కాస్ ఒమేగా టీ. ఇది ఈక్వేషన్ 1గా పెట్టుకుంటాం. ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ స్టేషనరీ వేవ్. ఇక్కడతో స్టేషనరీ వేవ్ అయిపోయిందనమాట. ఇది స్టేషనరీ వేవ్ని రిప్రజెంట్ చేస్తుంది. ది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఈజ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏఆర్ అంటే ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈక్వల్స్ టు 2a సైన్ kx. ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ kx. ఈ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ కాదనమాట. ఇది దేనిపైన డిపెండ్ అవుతుందంటే kx వాల్యూ పైన డిపెండ్ అవుతుంది. వి నో దట్ k ఈక్వల్స్ టు, మనకేం తెలుసు? k ఈక్వల్స్ టు 2π/λ అనేది తెలుసు. దేర్ ఫోర్ అదేంది? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈక్వల్స్ టు 2a సైన్. ఇక్కడ ఈ k వాల్యూ అనేది 2π/λ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. 2π/λ ఇంటూ ఎక్స్ అనమాట. వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఈ ఎక్స్ అనేది 0, λ/2, 2λ/2, 3λ/2 ఎక్సెట్రా. ది యాంప్లిట్యూడ్ ఈజ్ 0 ఉంటుంది. దీస్ పొజిషన్స్ ఆఫ్ 0 యాంప్లిట్యూడ్ ఆర్ నోన్ యాజ్ నోడ్స్. ఎప్పుడైతే ఎక్స్ 0, λ/2, 2λ/2, 3λ/2 వచ్చినప్పుడు యాంప్లిట్యూడ్ ఏమవుతుందంట? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ 0. ఆ 0 యాంప్లిట్యూడ్ వచ్చినప్పుడు మనం ఏమంటామంటే నోడ్స్ అంటాం. వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు λ/4, 3λ/4, 5λ/4 ఎక్సెట్రా, ది యాంప్లిట్యూడ్ బికెమ్స్ 2a, మ్యాక్సిమం ఉంటుంది. దీస్ పొజిషన్స్ ఆఫ్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆర్ నోన్ యాజ్ యాంటీనోడ్స్. వాటినంటే ఏమంటాం? మ్యాక్సిమం వస్తే యాంటీనోడ్స్ అంటాం. ఈక్వేషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్ఫర్ వైబ్రేషన్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అది. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ ఇస్ స్ట్రిచ్డ్ వైర్స్. v ఈక్వల్స్ టు √T/μ, వేర్ T is the tension in the wire and mu is linear density. T అంటే ఏంటంటే టెన్షన్ అండ్ మ్యూ అంటే ఏంటంటే లీనియర్ డెన్సిటీ.
when a stitched wire is vibrating in the fundamental mode with 2 nodes and 1 antinode. 2 nodes 1 antinode. ఇదిగో ఇక్కడ ఉంది చూడు 2 nodes. ఈ పక్క ఎండ్స్లో నోడ్స్, ఇక్కడ యాంటీనోడ్. లెంత్ ఆఫ్ ది వైర్ L ఈక్వల్స్ టు λ/2 అయింది. Frequency of vibration N equals to V by lambda, that equals to N equals to 1 by 221 into root of T by mu. If the wire is vibrating with the P loops, the frequency of vibration NP equals to P by 2L into root T by mu. Thank you. Share with everyone. ఓకే, ఇక్కడే మనము లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వైబ్రేషన్స్ కూడా చూద్దాము. ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రిచ్డ్ స్ట్రింగ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎన్స్ ఇస్ గివెన్ బై N ఈక్వల్స్ టు 1 by 2L రూట్ T by mu. ఫస్ట్ లా అనమాట. లాస్ అడిగినాడు కాబట్టి ఫస్ట్ లా ఏంటి, ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ స్ట్రిచ్డ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ when tension T, the string and its linear density mu is constant, that is N is directly proportional to 1 by L anamata, where T by mu are constant, N L equals to constant, N1 L1 equals to N2 L2. Second law, the fundamental frequency of stitched string is directly proportional to the square root of the tension when the length and the linear density are constant. N is directly proportional to root T. L and mu are constant. N by root T equals to constant. N1 by N2 equals to root T1 by root T2 అనమాట. థర్డ్ లా ఏంటి, ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ ది లీనియర్ డెన్సిటీ mu of the string when the length and the tension T in the string are constant. N is inversely proportional to 1 by root mu, where L and T are constant. N mu equals to constant. N1 by N2 equals to root mu2 by mu1. Thank you students. Please share, subscribe and comment. Thank you for watching this video.